హాయ్ గైస్, వెల్కమ్ టు ద ఎన్సీఆర్టీ. ఇక ఆల్రెడీ మనం ఈ యొక్క ఎన్సీఆర్టీకి సంబంధించినటువంటి 8th క్లాస్ జియోగ్రఫీలో సెకండ్ చాప్టర్ వరకు చెప్పుకున్నామండి. ఈ యొక్క 8th క్లాస్ జియోగ్రఫీ సంబంధించింది రీసోర్సెస్. సో ఏదైతే ఉన్నాయో వనరులు అనమాట. సో ఇప్పుడు మనకు ఈ యొక్క భూమిలో దొరికే రకరకాలైన వనరులు అనేవి ఉన్నాయి. ముఖ్యంగా మినరల్స్ అంటాం మనం, ఏవైతే ఉన్నాయో వాటిని ఖనిజాలు అంటాం. దాంతోపాటు నెక్స్ట్ ఏంటి అంటే పవర్ రీసోర్సెస్. పవర్ రీసోర్సెస్ అంటే ఏంటి అంటే ముఖ్యంగా ఏదైతే ఉందో మనకు శక్తి వనరులు అంటాం. శక్తి వనరులు అంటే ఏంటి, మనకు ఏదైతే మనకు ఎనర్జీని మనకు కావాల్సినటువంటి శక్తిని అందించే యొక్క రీసోర్సెస్ ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు మనకు పెట్రోలియం, డీజిల్, తర్వాత న్యాచురల్ గ్యాస్, తర్వాత కోలు, ఇవన్నీ కూడా మనం ఏమంటామంటే మనం శక్తి వనరులు అంటాం. వీటన్నిటిని కూడా మనం శక్తి వనరులు అంటాం. సో ఇప్పుడు ఈ లెసన్ దీని గురించి మనకు ఇన్ డీటెయిల్గా దీంట్లో తెలుసుకుందాం. ఈ మినరల్స్ అంటేనేమో మనకు ఏదైతే ఈ ఖనిజాలు అనేవి మన దైనందిన జీవితంలో ఉపయోగపడితే, ఈ యొక్క పవర్ రీసోర్సెస్ అనేవి ఈ ఖనిజాలని మనకు ఎండ్ ప్రొడక్ట్గా తయారు చేయడానికి కావచ్చు, మన అవసరాలను తీర్చడానికి సంబంధించినటువంటి ఈ యొక్క అంశాలన్నింటికి కూడా ఈ శక్తి వనరులు అనేవి ఉపయోగపడతాయి అనమాట. సో ఈ లెసన్ స్టార్ట్ చేయడం అనే క్రియ అనే ఏదైతే ఒక అమ్మాయి పూర్తిగా యొక్క శకాంత్ అనే ఒక అతన్ని అడిగిందనమాట. అంటే వాళ్ళ ఊరికి వెళ్ళినప్పుడు అక్కడ అంతగా ప్రదేశం అంతా కూడా నల్లగా ఉంది. ఎందుకు ఇంత నల్లగా ఉందంటే అక్కడ ఆ ఏరియా ఏంటి అంటే ధన్బాద్. ఆ ధన్బాద్ అనేది ఇక్కడ కోల్ రీసోర్సెస్ అనేవి ఉన్నాయండి, బొగ్గు గల్లు అనేవి బాగా ఉన్నాయన్నమాట. సో ఆ బొగ్గు గల్లను తవ్వటం వల్ల వచ్చింది అనేది లెసన్ స్టార్ట్ అయిందనమాట. సో మనకు రీసోర్సెస్ అంటే ఏంటి, వాటి క్వశ్చన్ అనేది స్టార్ట్ అయిందనమాట. దీంట్లో మినరల్స్ అనేది ఫస్ట్ మనకు చెప్పాలి అంటే మినరల్స్ అనమాట. మినరల్స్ అంటే ఏంటి అంటే ఒక కెమికల్ కాంపోజిషన్ అనమాట. భూమిలో దొరికే మనకి ఒక రసాయన సమ్మేళనాన్ని మనం ఏమంటామంటే మినరల్స్ అంటాం అనమాట. సో ఇక్కడ ఈ యొక్క మినరల్స్ అనేవి భూమి మొత్తం కూడా ఒకే విధంగా డిస్ట్రిబ్యూట్ అయ్యి ఉండవు. సో రకరకాలుగా డిస్ట్రిబ్యూట్ అయ్యి ఉంటాయి. అందుకే మనకు చూస్తే కనుక ఒక ఏరియాలో బొగ్గు గనులు బాగా దొరుకుతాయి, ఒక ఏరియాలో ఐరన్ ఓర్స్ దొరుకుతాయి, ఒక ఏరియాలో ఎటువంటి గనులు అనేవి లభ్యం అవ్వవు అనమాట. సో అవి ఎంత ఫర్టైల్ ల్యాండ్గా ఉపయోగపడుతుంది అనమాట. సో ఇలానే ప్రపంచం మొత్తం కూడా ఈ మినరల్స్ అనేవి అన్ఈవెన్గా అంటే అసమానంగా డిస్ట్రిబ్యూట్ అయ్యాయి అనమాట. సో ఇప్పుడు మనకు కనుక చూస్తే ఈ యొక్క మినరల్స్ అనేవి అన్ని చోట్ల దొరుకుతూనే ఉంటాయి మనకి చాలా వరకు. అంటే ఈ మినరల్స్ అనేవి రకరకాల ఏరియాలో రకరకాలుగా దొరుకుతుంటాయి అనమాట. ఇప్పుడు మనకు ఆర్కిటిక్, అంటార్కిటికా ఓషన్ ఏదైతే ఉందో ఆ యొక్క ప్రాంతాల్లో కూడా ఆర్కిటిక్ ఓషన్ కావచ్చు, అంటార్కిటికా ఏరియాల్లో కూడా మినరల్స్ అనేవి ఉన్నప్పటికీ కూడా వాటిని మనం తీయలేము. ఎందుకని అక్కడ క్లైమేటిక్ కండిషన్స్ వేరు, అక్కడ అంత అవైలబుల్గా అంటే క్లైమేటిక్ కండిషన్స్ అనేవి అంత అనుకూలంగా ఉండవు అనమాట. సో ఇప్పుడు మనకి ఈ మినరల్స్ అనేవి ఈ యొక్క జియోగ్రాఫికల్ ఎన్వైరన్మెంట్ ప్రకారం రకరకాల వేరియింగ్ కండిషన్స్ ప్రకారం ఏంటంటే మనకు పూర్తిగా రకరకాల చోట్ల రకరకాల మినరల్స్ అనేవి దొరుకుతాయి అనమాట. మనం ఈ మినరల్స్ని మనం ఎలా గుర్తిస్తామంటే వాళ్ళ కలర్ కావచ్చు, డెన్సిటీ కావచ్చు, హార్డ్నెస్, కెమికల్ ప్రాపర్టీని బట్టి మనం ఈ యొక్క అంటే యొక్క మన మినరల్స్ అనే వాటిని కనుగొంటాం అనమాట. మనకు మినరల్స్లో టైప్స్ కనుక చూస్తే మెటాలిక్, నాన్ మెటాలిక్ మినరల్స్ అని ఉంటాయి. మెటాలిక్ మినరల్స్ అంటే ఏదైతే ఉన్నాయో మనకు ఈ ఖనిజాల్లో మనకు ఏదైతే ఉందో, మెటల్స్ అంటే ఏంటి, ఏదైతే ఈ యొక్క ఇనుము, తర్వాత మైకా, తర్వాత ఏదైతే కాపర్, ఇలాంటివన్నీ వాటిని ఉంటారంటే మనకు ఏదైతే ఉందో ఇనుముకు సంబంధించిన వాటి అన్నిటికీ కూడా మెటాలిక్ అంటాం. నాన్ మెటాలిక్ అంటే అవి మెటల్స్ కానివి అనమాట. సో ఈ యొక్క మెటాలిక్లోనే మళ్ళీ ఫెర్రస్, నాన్ ఫెర్రస్ అనేవి ఉంటాయి అనమాట. సో ఇప్పుడు మనకు మెటాలిక్ మినరల్స్ అంటే ఏంటి అంటే ఈ యొక్క మెటల్లో ఎక్కువగా ఇవన్నీ కూడా ఇది మెటాలిక్ మినరల్స్ అనేవి ఈ రా ఫామ్ అనమాట. అంటే ఏది ముడి వస్తువులు అనమాట. సో ఈ ముడి వస్తువులు అనేవి చాలా వరకు ఏంటంటే బాగా మెరుగైన అంటే ఏదైతే ఉందో అంటే షైనింగ్ అనేది ఉంటుంది అనమాట. ఇప్పుడు మనకు ఐరన్, బాక్సైట్, మ్యాంగనీస్ ఇవన్నీ మనకు ఏదైతే ఉందో మెటల్స్కి ఎగ్జాంపుల్స్ అనమాట. సో ఈ మెటల్స్లో మనకు ఫెర్రస్, నాన్ ఫెర్రస్ అనేవి రెండు చెప్పుకున్నాం. ఈ ఫెర్రస్ మినరల్స్ అంటే ఏంటంటే ఐరన్కి సంబంధించినటువంటి ఓర్ ఏదైతే ఉందో అంటే మ్యాంగనీస్ కావచ్చు, ఐరన్ ఓర్ కావచ్చు, తర్వాత క్రోమైట్ కావచ్చు, ఇవన్నీ కూడా ఐరన్ కంటెంట్ అనేది ఉంటుంది అనమాట. దాంట్లో ఐరన్ భాగం అనేది, ఉక్కు భాగం అనేది ఉంటుంది అనమాట. వాటిని ఏమంటారంటే ఫెర్రస్ మినరల్స్ అంటారు. నాన్ ఫెర్రస్ మినరల్స్ అంటే గోల్డ్, సిల్వర్, కాపర్, లెడ్ అనేవి ఉంటాయి. సో ఇవన్నీ కూడా ఏదైతే ఉక్కుకు సంబంధించినటువంటి ఏదైతే మినరల్ అనేది ఉండదన్నమాట, ఆ లవణం అనేది ఉండకపోవడం వల్ల అది నాన్ ఫెర్రస్ మినరల్ అనమాట. ఇక నాన్ మెటాలిక్ మినరల్స్ కనుక మనం కనుక చూసుకుంటే మనకు వచ్చే లైమ్ స్టోన్ ఏదైతే ఉందో, లైమ్ స్టోన్ అంటే మనందరికీ తెలిసిందే కదా, అంటే మనకు సున్నపు రాయి అంటాం లైమ్ స్టోను, తర్వాత మైకా, జిప్సము, ఇవన్నీ కూడా మనం చూస్తే ఏంటంటే ఇప్పుడు మనకు ఏదైతే మార్బుల్ స్టోన్స్ ఇవన్నీ కూడా ఏంటంటే నాన్ మెటాలిక్ మినరల్స్ అనమాట. సో ఇవన్నీ జిప్సమ్ ఇవన్నీ కూడా మనకు నాన్ మెటాలిక్ మినరల్స్ కింద అవైలబుల్లో ఉంటాయి అనమాట. సో మనకు ఈ మినరల్స్లోనే మనకు ఫ్యూయల్స్ అనేవి కొన్ని ఉంటాయి. ఏది కోల్ ఏదైతే ఉందో కోల్ని మనం ఫ్యూయల్గా చూస్తాం, బొగ్గుని, తర్వాత పెట్రోలియం కావచ్చు, ఇవన్నీ కూడా మనం నాన్ మెటాలిక్ మినరల్స్ కిందలోనే భాగంగానే చూస్తాం అనమాట. సో ఇప్పుడు మనకు ఇవన్నీ సరే మినరల్స్ అనేవి భూమిలో ఉన్నాయి, వాటిని ఎలా బయటికి తీస్తామంటే ఈ బయటికి తీసే విధానాలు అనేవి డిఫరెంట్ టైప్స్ అనమాట. ఒకటి మైనింగ్ టైపు, నెక్స్ట్ డ్రిల్లింగ్ టైపు, నెక్స్ట్ క్వారీయింగ్ టైపు. మైనింగ్కి, డ్రిల్లింగ్కి, క్వారీయింగ్కి డిఫరెన్స్ ఏంటి? ఓపెన్ క్యాస్ట్ మైనింగ్, తర్వాత షాఫ్ట్ మైనింగ్.
ఇప్పుడు మనకు చూడడానికి ఇప్పుడు మనం పూర్తిగా ఈ యొక్క ప్రాసెస్ కింద మనం చూస్తే ఏంటంటే మైనింగ్ అనేది డిఫరెంట్ ఫామ్లో ఉందని చెప్పాం. సో ఇప్పుడు ఓపెన్ కాస్ట్ మైనింగ్ అంటే మనం ఇప్పుడు ఏదైనా కానీ మన దగ్గరలో ఉన్నటువంటి యొక్క మార్బుల్ స్టోన్స్ కావచ్చు, లేకపోతే నాపరాయిలు కావచ్చు, మనం వాటి మైనింగ్ చేసేటప్పుడు చూస్తే కనుక అదంతా ప్లేస్ అంతా కూడా తవ్వుతూ ఉంటారు. ఇలా మనకు ఏదైతే ఉందో గుంటలు భూమి అంతా గుంటలుగా పడిపోతూ ఉంటుంది, తవ్వుతూ ఉండి తీస్తూ ఉంటారు అనమాట. దీన్ని ఏమంటామంటే ఓపెన్ కాస్ట్ మైనింగ్ అంటాం. నెక్స్ట్ షాఫ్ట్ మైనింగ్ అంటే ఏంటి అంటే ఈ షాఫ్ట్ మైనింగ్లో ఏంటంటే భూమి యొక్క పై భాగం ఒక 2-3 కిలోమీటర్ల వరకు ఎటువంటి మైన్స్ అంటే మినరల్స్ అనేవి ఉండవు అనమాట. అప్పుడు ఏం చేస్తారంటే ఒక ప్యారలల్గా అంటే ఒక వర్టికల్ లైన్లో ఒక ప్లేస్ అనే దాన్ని ఏర్పాటు చేసి దాంట్లో ఒక లిఫ్ట్ కంటైనర్ అనేది పెడతారు. సో దాని కింద పోయి భూమి లోపలికి వెళ్ళి భూమి లోపల ఎక్కడైతే మినరల్స్ అందుబాటులో ఉన్నాయో అక్కడి నుంచి మైనింగ్ చేస్తూ ఉంటారనమాట. దాన్ని ఏమంటారంటే షాఫ్ట్ మైనింగ్ అంటారు. ఈ షాఫ్ట్ మైనింగ్ అనేది ముఖ్యంగా మనం చూసుకుంటే బొగ్గు గనుల్లో మనకు ఎక్కువగా దొరుకుతూ ఉంటాయి అనమాట. ఇంతకుముందు మనం కూడా చూసాం, బొగ్గు గనుల్లో ఇరుక్కుపోయారు కొంతమంది వర్కర్స్ అనేది చూసామన్నమాట. సో అలాంటివన్నీ కూడా మనకి ఈ షాఫ్ట్ మైనింగ్లో జరుగుతుంటాయి. డ్రిల్లింగ్ అంటే ఏంటి అంటే పెట్రోల్, డీజిల్ లాంటి గనులు కావచ్చు, లేకపోతే మన భూమిలోంచి వాటర్ కూడా తీస్తాం కదా, అవన్నీ కూడా డ్రిల్లింగ్ రూపంలో మనం పైకి తీసుకొస్తాం. చాలా డెప్త్లో ఉంటాయి అనమాట, కొన్ని వందల అడుగుల లోపల ఉంటాయి అనమాట. వీటన్నిటిని మనం ఏం చేస్తాం, ఒక డ్రిల్లింగ్ ఏదైతే బోరు బావులు అంటాం, వీటిని బోరు బావులాగా లోపలికేసి బయటికి తీస్తాం అనమాట. ఇంకా క్వారీయింగ్ అంటే మనం చెప్పాం కదా, జనరల్గా మన ఊర్లలో మనకి ఏదైతే ఉందో, ఏదైతే మనకు ఇసుక క్వారీలు, ఇసుక గిడ్డంగులు కావచ్చు, లేకపోతే చిన్న ఏదైతే రాళ్ళు క్వారీయింగ్, ఇవన్నీ కూడా క్వారీలు అంటాం మనం. ఆ క్వారీలో రాళ్ళు అవన్నీ తీస్తూ ఉంటారు. చిన్న ఏవైతే ఉన్నాయో అంటే పై ఉపరితలంలోనే ఉంటాయి అనమాట. వాటిని జస్ట్ పగలగొట్టి తీస్తూ ఉంటారు. మనకు పెద్ద రాళ్ళు అవన్నీ కూడా కొండలు వాటిని తీయడం అనేది క్వారీయింగ్ అంటాం అనమాట. నెక్స్ట్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ మినరల్స్. ఈ మినరల్స్ అనేవి మనకు ఎలా డిస్ట్రిబ్యూట్ అయి ఉన్నాయి ఈ భూమి మీద అనేది చూస్తే కనుక మనకు ఈ యొక్క ముఖ్యంగా మినరల్స్ అనేవి డిఫరెంట్ టైప్స్లో ఉంటాయి అనమాట. ఈ డిఫరెంట్ టైప్ ఆఫ్ రాక్స్లో ఉంటాయి అనమాట. ఈ రాక్స్ అనేవి మనం ఆల్రెడీ ఇంతకుముందు ఇగ్నీషియస్ రాక్స్ ఇవన్నీ మనం 7th క్లాస్లో డిస్కస్ చేసాం. ఈ యొక్క ఏదైతే ఉందో ఈ యొక్క ఇగ్నీషియస్ రాక్స్, మెటమార్ఫిక్ రాక్స్, ఇవి ఏవైతే ఉన్నాయో వీటన్నింటినీ కూడా తర్వాత సెడిమెంటరీ రాక్స్, వీటి ద్వారానే ఈ యొక్క మినరల్స్ అనేవి ఫామ్ అవుతూ ఉంటాయి అనమాట. సో మెటాలిక్ మినరల్స్ అనేవి ఎక్కువగా ఇగ్నీషియస్ రాక్స్, మెటమార్ఫిక్, ఇది గుర్తుపెట్టుకోవాలండి. మెటాలిక్ మినరల్స్ అనేవి ఇగ్నీషియస్ రాక్స్, మెటమార్ఫిక్ రాక్స్ ద్వారానే మనకు ఫామ్ అవుతాయి అనమాట. సో నాన్ మెటాలిక్స్ అనేవి కూడా మనకు సెడిమెంటరీ రాక్స్ ద్వారా ఫామ్ అవుతాయి అనమాట. సో ఇప్పుడు మనకు ఐరన్ ఓర్ అనేది మనం ముఖ్యంగా చూసుకుంటే ఎక్కడ ఉంది, ఎక్కడెక్కడ ఈ మినరల్స్ దొరుకుతాయంటే నార్త్ స్వీడన్లో. తర్వాత కాపర్ మరియు నికెల్ డిపాజిట్స్ అనేవి ఎక్కడైతే ఆంటేరియో, ఎక్కడ కెనడాలో ఉంది. నెక్స్ట్ ఐరన్, నికెల్, క్రోమియం అండ్ ప్లాటినం, ఇవన్నీ కూడా సౌత్ ఆఫ్రికాలో ఈ ఎగ్జాంపుల్స్ అనమాట. మినరల్స్ అనేవి ఈ యొక్క ఇగ్నీషియస్ రాక్స్, మెటమార్ఫిక్ రాక్స్ ద్వారా దొరుకుతాయి అనే దానికి ఎగ్జాంపుల్. ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలండి. ఈ ఐరన్ ఓర్స్ అనేవి ఎక్కడ మనకు దొరుకుతాయి, ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ లైమ్ స్టోన్ డిపాజిట్స్ అనేవి మనకు ఏదైతే ఉందో కసాకస్ రీజియన్ ఆఫ్ ఫ్రాన్స్లోను, తర్వాత మ్యాంగనీస్ డిపాజిట్స్ ఏమో జార్జియాలోను, తర్వాత ఉక్రెయిన్లోను. నెక్స్ట్ ఫాస్ఫేట్ బెడ్స్ ఏవైతే ఉన్నాయో అల్గేరియాలోను. ఇవి కొన్ని ఎగ్జాంపుల్స్ అనమాట. దేనికి ఇవి పూర్తిగా మనం చూసుకుంటే ఈ యొక్క మెటమార్ఫిక్స్ రాక్స్ సంబంధించినటువంటి ఈ నాన్ మెటాలిక్ వాటికి సంబంధించింది, మెటమార్ఫిక్ కాదు, సెడిమెంటరీ రాక్స్ సంబంధించింది అనమాట. సో మనకు మినరల్స్ అనేవి మనకు కోలు, పెట్రోలియం అనేది సెడిమెంటరీ స్ట్రాటాలు అంటే సెడిమెంటరీ రాక్స్ అనేవి ఉంటాయి కదా, వాటి యొక్క అడుగు భాగాన్ని స్ట్రాటా అంటాం అనమాట. సెడిమెంటరీ రాక్స్ కింద ఉండే ఏరియాల్లో మనకి ఇవి దొరుకుతూ ఉంటాయి అనమాట. ఇక మనకు ఖండాల వారీగా మనకు ఏ మినరల్ అనేది ఎక్కడెక్కడ దొరుకుతుందని చెప్పారు. ఆసియా ఖండం చూసుకుంటే కనుక చైనా కావచ్చు, ఇండియా కావచ్చు, ఐరన్ ఓర్ డిపాజిట్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి అనమాట. సో దీంతో పాటు ఈ యొక్క కాంటినెంట్ నుంచి టిన్ ప్రొడ్యూస్ అనేది అంటే ప్రపంచంలో సగానికి సగం టిన్ ఏదైతే ఉందో ఈ యొక్క ఆసియా ఖండం నుంచి వస్తుంది. అంటే మన ఆసియా ఖండం అనేది మన భారతదేశం కూడా ఆసియా ఖండంలోనే ఉందన్నమాట. సో లార్జెస్ట్ టిన్ ప్రొడ్యూసర్ మనం కనుక చూసుకుంటే ఎవరైతే చైనా కావచ్చు, మలేషియా కావచ్చు, ఇండోనేషియా, ఈ 3 దేశాలు అనేవి ప్రపంచంలోకి అత్యంత ఎక్కువగా టిన్ని ప్రొడ్యూస్ చేసే దేశాలు. చైనా అయితే ఇంకా ఏంటి అంటే ఏదైతే లెడ్ కావచ్చు, తర్వాత యాంటీమోనీ కావచ్చు, టంగ్స్టన్, ఇలాంటి వాటిని కూడా చైనా అనేది ఎక్కువగా ఉత్పత్తి చేస్తుంది. ప్రపంచంలో లార్జెస్ట్ లీడింగ్ ప్రొడ్యూసర్ అనమాట. సో ఆసియాలో మనం ఇంకా డిపాజిట్స్ చూసుకుంటే మ్యాంగనీస్, బాక్సైట్, నికెల్, జింక్, కాపర్, ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలండి. ఏ ఖండాల్లో ఉన్నదనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక యూరోప్ అనేది చూసుకుంటే కనుక ఐరన్ ఓర్ అనేది చాలా ఎక్కువగా దొరికే ఖండం ఏదంటే యూరోప్ అనమాట, లీడింగ్ ప్రొడ్యూసర్ అనమాట. సో ఇక్కడ యూరోప్లో ఎక్కడంటే రష్యాలోను, ఉక్రెయిన్లోను, స్వీడన్, ఫ్రాన్స్ లాంటి దేశాల్లో ఈ యొక్క ఐరన్ ఓర్స్ డిపాజిట్స్ సంబంధించిన లార్జ్ ఐరన్ ఓర్స్ అనేవి ఉన్నాయి. తర్వాత ఈ యొక్క మినరల్ డిపాజిట్స్ అనేవి మనం ఇంకా చూసుకుంటే ఇంకా ఇది ఇంట్లో యూరోప్లో ఉన్నాయి అయితే అంటే ఇవి లార్జ్ పార్ట్స్లో ఐరన్ ఉంది. మిగతా ఇంకా అవైలబుల్గా ఉన్నాయి ఏంటంటే కాపర్, లెడ్, జింక్, మ్యాంగనీస్ అండ్ నికెల్ అనేవి కూడా ఈ యొక్క ఏదైతే ఈస్టర్న్ యూరోప్ కావచ్చు, లేకపోతే యూరోపియన్ రష్యాలో దొరుకుతూ ఉంటాయి అనమాట. ఇక నార్త్ అమెరికాలో మనం కనుక చూసుకుంటే ఈ నార్త్ అమెరికాని మొత్తం ఈ మినరల్ సంబంధించి 3 భాగాలుగా విడగొట్టవచ్చు అనమాట. అదేంటి కెనడియన్ రీజియన్ ఆఫ్ ద గ్రేట్ లేక్స్, ఇది ఒక భాగంగాను, తర్వాత ద అపలాంచియన్ రీజియన్ అండ్ ద మౌంటైన్ రేంజెస్ ఆఫ్ ద వెస్ట్, ఈ 3 భాగాలుగా చూస్తే మనకు ఐరన్ ఓరు, నికెల్, గోల్డ్, యురేనియం, కాపర్
ఇవన్నీ కూడా మనకు ఈ యొక్క కెనడియన్ రీజియన్లోనే దొరుకుతాయి, అంటే ఈ యొక్క ఏరియాలోనే దొరుకుతాయి అనమాట, కెనడియన్ షీల్డ్ రీజియన్లో దొరుకుతాయి అనమాట. తర్వాత కోల్ ఏమో వచ్చేసి మనకు అపలాంచి రీజియన్లో దొరుకుతుంది ఎక్కువగా. తర్వాత వెస్ట్రన్ కార్డిల్స్లో మనం కనుక చూసుకుంటే కాపర్, లెడ్, జింక్, గోల్డ్, సిల్వర్ యొక్క మినరల్స్ అనేవి మనకు ఎక్కువగా అక్కడ దొరుకుతూ ఉంటాయి అనమాట. ఇక నెక్స్ట్ మనం చూస్తే ఇది నార్త్ అమెరికా అయిపోయింది. నెక్స్ట్ మనకు సౌత్ అమెరికాలో కనుక మనం కనుక చూస్తే సౌత్ అమెరికాలో బ్రెజిల్ అనేది ప్రపంచంలోకెల్లా అత్యంత ఎక్కువగా, అంటే మంచి క్వాలిటీ ఐరన్ ఓర్ని అన్ని దేశాలు ఉన్నాయి, కానీ హై క్వాలిటీ ఐరన్ ఓర్ అనేది మనకు ఎక్కడ దొరుకుతుంది అంటే బ్రెజిల్లో దొరుకుతుంది అనమాట. హైయెస్ట్ ప్రొడ్యూసర్ అనమాట. ఏది బెస్ట్ క్వాలిటీ ఆఫ్ ఐరన్కి హైయెస్ట్ ప్రొడ్యూసర్ వచ్చేసి బ్రెజిల్. ఇక చిలీ ఒకటి, పెరు ఒకటి, ఇవి రెండు కూడా మనం చూసుకుంటే ప్రపంచంలోనే కాపర్ని ప్రొడ్యూస్ చేసే దేశాల్లో అత్యంత పెద్ద దేశాలు అనమాట, బాగా ఎక్కువగా ప్రొడ్యూస్ చేస్తాయి. నెక్స్ట్ బ్రెజిల్ ఒకటి, నెక్స్ట్ బొలీవియా అనేది ఏవైతే టిన్ అనేది లార్జెస్ట్ ప్రొడ్యూసర్, అంటే మనం ఇందాక టిన్ అనేది చెప్పాం, ఏది మన ఆసియా ఖండంలో ముఖ్యంగా చైనా ఒకటి, తర్వాత ఇండోనేషియా ఒకటి, తర్వాత ఆ యొక్క మలేషియా, ఈ మూడు కాకుండా ఇవి ఏంటంటే ఈ బ్రెజిల్ తర్వాత యొక్క ఏదైతే ఈ యొక్క బ్రెజిల్ కావచ్చు, బొలీవియా కావచ్చు టిన్ ప్రొడ్యూస్ చేస్తాయి అనమాట. అవి 50% వరకు అవి ప్రొడ్యూస్ చేస్తాయి, రిమైనింగ్ క్వాంటిటీస్ ఇవే అనమాట. సౌత్ అమెరికా ఆల్సో ఏదైతే డిపాజిట్స్ ఏవైతే ఉన్నాయో సౌత్ అమెరికాలో గోల్డ్, సిల్వర్, జింక్, క్రోమియం, మ్యాంగనీస్, బాక్సైట్, మైకా, ప్లాటినము, తర్వాత ఆస్బెస్టాస్, డైమండ్స్ అనేవి మనకు ఈ యొక్క సౌత్ అమెరికాలో దొరుకుతాయి అన్నమాట. సో ఇంకా మనకు ఏదైతే ఆయిల్ మినరల్స్ ఏవైతే ఉన్నాయంటే కోల్ ఏదైతే ఉందో పెట్రోలియం, డీజిల్ అనేవి చూసుకుంటే వెనిజులా, అర్జెంటీనా, చిలీ, పెరు, కొలంబియాలో మనకు దొరుకుతూ ఉంటాయి. నెక్స్ట్ ఆఫ్రికా అనేది ముఖ్యంగా చెప్పాలంటే డైమండ్కి, గోల్డ్కి, ప్లాటినంకి వరల్డ్స్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్ అనమాట. మనకు ఆఫ్రికాలో జింబాబ్వే ఒకటి, తర్వాత జైరీ, ఇవేంటంటే ఈ యొక్క లార్జ్ పోర్షన్ ఆఫ్ ద వరల్డ్ గోల్డ్ అనేది ఇక్కడి నుంచి మనకు అందుబాటులోకి వస్తుంటుంది. సో అక్కడ టెర్రరిజం సంబంధించినటువంటి ఏవైతే ఉన్నాయో లేకపోతే ఈ యొక్క స్మగ్లర్స్ కూడా ఎక్కువగా ఉంటారనమాట. సో ఇంకా మనకు అదర్ మినరల్స్ ఇంకా ఆఫ్రికాలో మనకి ఏం దొరుకుతుంటే కాపరు, ఐరన్ ఓరు, క్రోమియం, యురేనియము, కోబాల్ట్, బాక్సైట్ కూడా దొరుకుతాయి. సో ఇంకా ఆయిల్ అనేది మనం ఇక్కడ చూసుకుంటే పెట్రోలియం, డీజిల్ అయిన గనులు చూసుకుంటే నైజీరియా, లిబియా ఒకటి, యాంగోలాలో మనకు ఎక్కువగా దొరుకుతాయి అనమాట. నెక్స్ట్ ఆస్ట్రేలియా అనేది మనం కనుక చూసుకుంటే ఆస్ట్రేలియా అనేది మనకు బాక్సైట్లో, అంటే బాక్సైట్ ప్రొడక్షన్లో ఆస్ట్రేలియా ఖండం అనేది ఏదైతే ఉందో హయ్యెస్ట్ అనమాట ఈ కాంటినెంట్. తర్వాత ఇక్కడ ఇంకా ఏంటంటే గోల్డ్, డైమండ్, ఐరన్ ఓరు, ఈ టిన్, నికెల్ కూడా లీడింగ్ ప్రొడ్యూసర్, ఇవి కూడా బాగా ఎక్కువగా లభ్యమవుతాయి అనమాట. ఇంకా ఇక్కడ కాపర్, లెడ్, జింక్, మ్యాంగనీస్ కూడా బాగా ఎక్కువగా ఇక్కడ అందుబాటులో దొరుకుతూ ఉంటాయి అనమాట. చాలా ఎక్కువగా వీటి యొక్క సోర్సెస్ అనేవి ఉన్నాయన్నమాట. తర్వాత మనకు కాల్గోర్లీ ఒకటి, నెక్స్ట్ కూల్ గార్డై అనే ఏరియాలు ఏవైతే ఉన్నాయో వెస్ట్రన్ ఆస్ట్రేలియా ఉన్నాయన్నమాట. ఇక్కడ ఎక్కువగా గోల్డ్కి సంబంధించినటువంటి మినరల్ అనేవి బాగా ఎక్కువగా దొరుకుతూ ఉంటుంది అనమాట. నెక్స్ట్ అంటార్కిటికా. ఈ అంటార్కిటికాలో ఏంటంటే ఇదంతా మొత్తం మంచుతో కప్పబడి ఉంటుంది కాబట్టి దీంట్లో ఎక్కువగా మన మినరల్స్ అనేవి ఎంత దొరుకుతాయని సరైనటువంటి లెక్కలే లేవు. కానీ మామూలుగా మనకు ఉన్నటువంటి అంచనాల ప్రకారం ఎక్కువ సిగ్నిఫికెంట్ సైజులోనే, అంటే మనం అనుకున్న దానికన్నా చాలా ఎక్కువ మొత్తంలోనే ఇక్కడ మినరల్స్ ఉన్నాయన్నమాట. కోల్ అనేది ముఖ్యంగా చూసుకుంటే ఈ యొక్క ట్రాన్స్ అంటార్కిటిక్ మౌంటైన్ రీజియన్లో మనకు కోల్ అనేది బాగా దొరుకుతుంది. తర్వాత ఐరన్ అనేది చూసుకుంటే ప్రిన్స్ చార్లెస్ మౌంటైన్ ఎక్కడైతే ఉందో ఈ యొక్క ఈస్ట్ అంటార్కిటికాలో ఉందన్నమాట. అక్కడ వీళ్ళు అంచనా వేస్తున్నారు, అక్కడ బాగా ఫోర్కాస్ట్ అంటే అంచనా వేయడం అనమాట. అక్కడ ఎక్కువగా ఈ యొక్క ఐరన్ ఓర్ అనేది ఉందని చెప్తున్నారు. తర్వాత ఐరన్ ఓర్ కావచ్చు, గోల్డ్, సిల్వర్, ఆయిల్, ఇవన్నీ కూడా కమర్షియల్ క్వాంటిటీస్లో, అంటే కమర్షియల్ క్వాంటిటీస్ అంటే ఎక్కువ మొత్తంలో వ్యాపారానికి సరిపడేంత, మన ఏదో అవసరానికి కాదు వ్యాపారానికి సరిపడేంత ఎక్కువ క్వాంటిటీస్లో అక్కడ ఉన్నాయన్నమాట. నెక్స్ట్ డిస్ట్రిబ్యూషన్ ఇన్ ఇండియా. ఇప్పుడు ఈ మినరల్స్ కావచ్చు, ఈ యొక్క ఆయిల్, పవర్ ఎనర్జీ అనేది మన భారతదేశంలో ఎక్కడెక్కడ ఉన్నాయి. ఐరన్ అనేది ముఖ్యంగా చూసుకుంటే ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఈ గనులు అనేవి ఎక్కడెక్కడ దొరుకుతాయి మనం చూడాలి. జార్ఖండ్, ఒడిస్సా, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, గోవా, మహారాష్ట్ర, కర్ణాటక, ఇవన్నీ కూడా మనం ఇంతకుముందు మనం ఈ యొక్క నేలకు సంబంధించినటువంటి నైసర్గిక స్వరూపాలు ఈ యొక్క ఏదైతే ప్లాటూ రీజన్, డెక్కన్ ప్లాటూ ఏదైతే ఉందో ఆ ప్లాటూ పరివాహ ప్రాంతాల్లోనే మనకు ఎక్కువగా ఉంది. చూడండి ఈ జార్ఖండ్ కూడా ఇక్కడే ఉంటుంది, జార్ఖండ్ అనేది. నెక్స్ట్ మనం ఎప్పుడు కూడా ఇలాంటి చదివేటప్పుడు మనం మ్యాప్ పక్కన పెట్టుకొని చదవాలి. ఒడిస్సా, తర్వాత ఛత్తీస్గఢ్ ఇక్కడే ఉంటుంది మనకు, తర్వాత మధ్యప్రదేశ్ కూడా ఇక్కడే ఉంటుంది. మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ ఆడుకున్నాడు, మధ్యప్రదేశ్ నుంచి ఛత్తీస్గఢ్ విడిపోయింది. నెక్స్ట్ గోవా అనేది మనం ఇక్కడ చూస్తే గోవా ఇక్కడ కార్నర్లో ఉంటుంది. మహారాష్ట్ర అక్కడే ఉంటుంది, దగ్గరలోనే మహారాష్ట్ర అక్కడే ఉంటుంది. తర్వాత కర్ణాటక, ఇవన్నీ కూడా మనకి ఇక్కడెక్కడే ఉంటాయి అనమాట. సో ఇవన్నీ కూడా మనకు ఇక్కడ ఐరన్ ఓర్స్ అనేవి బాగా ఉంటాయి. నెక్స్ట్ బాక్సైట్ అనేది కనుక చూసుకుంటే బాక్సైట్ కూడా సేమ్ చూడండి, మళ్ళీ జార్ఖండ్, మళ్ళీ ఇక్కడ చూస్తే కనుక ఈ యొక్క జార్ఖండ్, బీహార్ నుంచి విడిపోయింది జార్ఖండ్. తర్వాత మళ్ళీ ఒడిస్సా, తర్వాత ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, చూడండి సేమ్ అవే. మళ్ళీ గుజరాత్, ఇక్కడికి వచ్చేసరికి గుజరాత్. నెక్స్ట్ మహారాష్ట్ర, తర్వాత ఇక్కడ తమిళనాడు, ఇక్కడికి వచ్చేసరికి తమిళనాడు, ఇది ఒకటి కొంచెం. అండ్ సో ఇవన్నీ కూడా ఏదైతే ఈ యొక్క పీఠభూమి ఏదైతే ఉందో, ఈ డెక్కన్ ప్లాటూ ఏదైతే ఉందో ఆ ప్లాటూలోనే ఉన్నాయన్నమాట. ఇక మైకా డిపాజిట్స్ కనుక మనం చూసుకుంటే ఇప్పుడు చూడండి జార్ఖండ్ అనేది ప్రతి చోట వచ్చింది. ఫస్ట్ మనకు ఐరన్కు వచ్చింది, నెక్స్ట్ ఏదైతే ఉందో కాపర్కి, బాక్సైట్కి వచ్చింది అనమాట. ఐరన్కి, బాక్సైట్కి వచ్చింది. మైకా కూడా ఇప్పుడు మనకు చూసుకుంటే జార్ఖండ్ ఒకటి,
బీహార్, జార్ఖండ్, బీహార్ రెండు ఇంతకుముందు ఒకటే రాష్ట్రం, రెండు విడిపోయినాయి అనమాట. సో నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్, ఈ ఆంధ్రప్రదేశ్ అనేది ఈ యొక్క జార్ఖండ్ ఆనుకునే ఉంటుంది. సో నెక్స్ట్ రాజస్థాన్, ఇవన్నీ కూడా మనకు చూస్తే కనుక ఇవన్నీ మనకు ఈ యొక్క దక్కన్ బాడీ రాజస్థాన్ మాత్రం కొంచెం దూరంగా ఉంటుంది అనమాట. నెక్స్ట్ కాపర్ చూసుకుంటే రాజస్థాన్ ఒకటి, మధ్యప్రదేశ్ ఒకటి. మళ్ళీ మ్యాప్ చూసుకుంటే రాజస్థాన్ ఇక్కడ ఉంటుంది, సో మధ్యప్రదేశ్ ఇక్కడ, తర్వాత జార్ఖండ్, తర్వాత కర్ణాటక, తర్వాత ఆంధ్రప్రదేశ్, మనకి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ పరిసర ప్రాంతాలు ఇలా ఉంటుందన్నమాట. నెక్స్ట్ కాపర్. మ్యాంగనీస్ కింద చూసుకుంటే మహారాష్ట్ర, మధ్యప్రదేశ్. సో ఈ యొక్క ఏదైతే ఉందో ఈ యొక్క సెంట్రల్ ఇండియాలోనే ఎక్కువగా మనకు మినరల్స్ అనేవి ఉన్నాయన్నమాట. ఛత్తీస్గఢ్, ఒడిస్సా, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ మ్యాంగనీస్. నెక్స్ట్ లైమ్ స్టోన్ వచ్చేసి కనుక చూసుకుంటే బీహార్, జార్ఖండ్. చూడండి మనకి జార్ఖండ్ దాదాపుగా ప్రతి దాంట్లో జార్ఖండ్ అనేది ఉంటూనే ఉంది. ఒక మ్యాంగనీస్ మాత్రం జార్ఖండ్ లేదు. బీహార్, జార్ఖండ్, ఒడిస్సా, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్, గుజరాత్, తమిళనాడు, ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలండి ఈ మినరల్స్ అనేవి ఎక్కడెక్కడ దొరుకుతాయి అనేది. నెక్స్ట్ మనకు గోల్డ్ వచ్చేసి మనకు కర్ణాటకలోని కోలార్ గనుల్లో బాగా దొరుకుతుంది. కానీ ఇక్కడ గోల్డ్ మైనింగ్ అనేది చాలా కాస్ట్లీ అనమాట. ఆ గోల్డ్ పడే కాస్ట్ కన్నా మైనింగ్ కాస్ట్ చాలా ఎక్కువ పడుతుంది అనమాట. తర్వాత మన భారతదేశం అనేది ప్రపంచంలోనే అత్యంత ఎక్కువగా ఉప్పును తయారు చేసే దేశం, దాంతోపాటు ఎక్స్పోర్ట్ చేసే దేశం అనమాట. సాల్ట్ కూడా ఒక మినరలే కదా, ఇది సముద్రం నుంచి రావచ్చు, రాక్స్ నుంచి రావచ్చు, లేక్స్ నుంచి రావచ్చు, రకరకాలుగా వస్తుంది అనమాట. యూజెస్ ఆఫ్ మినరల్స్ అనేవి మనకి ఎందుకు ఉపయోగపడతాయి అంటే ఎప్పుడైనా సరే మనకు హార్డ్ ఏదైనా బలమైనటువంటి పనులు, ఇప్పుడు ఐరన్ ఉంది ఏదైతే ఉందో మనకి ఇండస్ట్రీలో పెద్ద ఏదైతే మిషనరీ అంతా కూడా ఐరన్తోనే ఉంటుంది. మన భవన నిర్మాణానికి వీటన్నిటికీ కూడా ఐరన్ కావాలి. కాపర్ అయితే మన ఇంట్లో కనుక చూసుకుంటే ఏదైతే కంటైనర్స్ కావచ్చు, కాయిన్స్ కావచ్చు, పైప్స్ అనేవి ఉంటాయి అనమాట. తర్వాత ఈ యొక్క సిలికాన్ అనేది ఏదైతే ఉందో ఇది కంప్యూటర్ తయారు చేయడానికి మనకు ఉపయోగపడుతుంది అనమాట. ఈ సిలికాన్ అనేది ఈ సిలికాన్ అనేది దేంట్లో నుంచి వస్తుంది? అప్డేట్ ఫ్రమ్ క్వార్ట్జ్, ఇది గుర్తుపెట్టుకోవాలి. సిలికాన్ అనేది క్వార్ట్జ్ నుంచి వస్తుంది. సో అల్యూమినియం దేని నుంచి వస్తుంది అంటే బాక్సైట్ నుంచి వస్తుంది అనమాట. సో ఈ అల్యూమినియం ఏదైతే ఆటోమొబైల్స్లో కావచ్చు, ఏరోప్లేన్స్లో కావచ్చు, లేకపోతే ఈ యొక్క బాటిలింగ్ ఇండస్ట్రీలో కావచ్చు, ఇవన్నీ కూడా చాలా వరకు కిచెన్, కుక్వేర్ తయారు చేయడానికి ఈ యొక్క అల్యూమినియం అనేది ఉపయోగపడుతుంది. అల్యూమినియం దేంట్లో నుంచి తయారవుతుంది? బాక్సైట్ నుంచి తయారవుతుంది. సిలికా అనేది క్వార్ట్జ్ నుంచి తయారవుతుంది అనమాట. ఇక నెక్స్ట్ చూస్తుంటే కన్జర్వేషన్ ఆఫ్ మినరల్స్. మనం ఇప్పుడు ఏంటంటే కన్జర్వేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ మినరల్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా నాన్ రెన్యూవబుల్ రిసోర్సెస్ అనమాట. అంటే తిరిగి ఉత్పన్నం అవ్వాలంటే మనకు చాలా కొన్ని వందల సంవత్సరాలనే పడుతుంది. అంటే మనం ఉపయోగించే సమయం కన్నా ఇవి తయారయ్యే సంవత్సరాలు చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వీటిని జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఎలా పడితే అలాగా ఇష్టానుసారంగా వాడితే రాబోయే జనరేషన్స్కి ఉపయోగపడవు అనమాట. ఇక నెక్స్ట్ పవర్ రిసోర్సెస్ అనేవి మనం కనుక చూసుకుంటే పవర్ అనే దాని గురించి మనం మాట్లాడాలంటే ఉదయం లేచిన దగ్గర నుంచి మనకి ఈ పవర్ లేకుండా మనకు పవర్ అంటే ఏంటి ముఖ్యంగా కరెంటు గురించే మాట్లాడతాం. పవర్ అనేది కనుక లేకపోతే మనం ఏమీ చేయలేం. మనం నిత్య జీవనంలో పొద్దున్న నుంచి ఫ్యాన్ కావచ్చు, ఏసీ కావచ్చు, లేకపోతే మనం వాడే ఏదైతే ఉందో మిక్సీలు, గ్రైండర్లు ఇవన్నీ కూడా పవర్తో నడిచాయి అనమాట. సో ఇప్పుడు ఈ యొక్క పవర్ని మనం ఎలా తయారు చేసుకోవచ్చు అంటే కన్వెన్షనల్ సోర్సెస్ ఆఫ్ ఎనర్జీ, అంటే ఏదైతే సాంప్రదాయ విధానం ఏదైతే ఉందో ఎనర్జీకి సంబంధించినటువంటి రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిని సాంప్రదాయ విధానం ద్వారా తయారు చేయొచ్చు అనమాట. దీంట్లో ఏంటంటే ఆయిల్, న్యాచురల్ గ్యాస్ను ఉపయోగిస్తాం ఈ యొక్క ఏదైతే కన్వెన్షనల్ ద్వారా. తర్వాత ఫైర్వుడ్ ఏదైతే ఉందో కలపను, అంటే మనం ఏదైతే ఉందో మన కర్రల్ని వాటిని తగలబెట్టడం వల్ల కోల్ ద్వారా. నెక్స్ట్ హైడ్రల్ పవర్ ద్వారా మన యొక్క ఎనర్జీ అనేది తయారు చేస్తాం అనమాట. మనకు ఆయిల్ ద్వారా కనుక చూసుకుంటే అడ్వాంటేజ్ ఏంటంటే ఈజీగా ట్రాన్స్పోర్ట్ చేయొచ్చు. తర్వాత ఏదైతే ఉందో పెట్రోలియం కెమికల్ ఇండస్ట్రీ అనేది ఏదైతే ఉందో దీనికి ఏదైతే ప్రధానంగా ఉంటుందన్నమాట. తర్వాత మనకు ఈ యొక్క గ్యాస్ యొక్క అడ్వాంటేజ్ కనుక చూసుకుంటే ఇది కూడా ఈజీగా ట్రాన్స్పోర్ట్ చేయొచ్చు. సో ఈ ఆయిల్, కోల్ కన్నా చాలా క్లీన్గా ఉంటుంది, చీపర్గా దొరుకుతుంది అనమాట. కానీ దీంట్లో ఉన్నటువంటి డిసడ్వాంటేజెస్ ఏదైతే ఉందో ఆక్సిజన్ అనేది రోజు రోజుకు దాని యొక్క ప్రభావం అనేది కోల్పోతుంది అనమాట. సో ఈ పొల్యూటెంట్స్ అనేవి రిలీజ్ చేయడం వల్ల యాసిడ్ రైన్స్ అనేది పడుతుంది. సో ఏం లేదు, ఎయిర్ పొల్యూషన్ అనేది బాగా జరుగుతుంది అనమాట. సో మనకు ఎక్స్ప్లాయిటేషన్ అనేది ఈ ఫ్యూయల్ అనేది పూర్తిగా మనం దోపిడీ అనేది చేయబడతాం, పూర్తిగా మనం ఎక్కువగా వాడేయడం అనేది జరుగుతుంది అనమాట. సో మనం ఆ రిసోర్సెస్ అనేది పూర్తిగా కోల్పోతాం. ఇక ఫైర్వుడ్ ఏంటంటే ఇది కూడా ఈజీ యాక్సెస్, ప్రొవైడ్ ఎనర్జీ లార్జ్ నెంబర్ ఆఫ్ పీపుల్, ఎక్కువ మందికి వస్తుంది. కానీ ఈ యొక్క కలెక్షన్కి టైం పడుతుంది. తర్వాత పొల్యూషన్, ఇవన్నీ గ్రీన్ హౌస్ ఎఫెక్ట్స్ అనేవి, తర్వాత డిఫారెస్టేషన్, అడవులు నరకడం వల్లే కదా వచ్చేది, ఇవన్నీ జరుగుతాయి అనమాట. ఇక కోల్ కనుక చూసుకుంటే మనకు అడ్వాంటేజెస్ అంటే చాలా ఎక్కువగా అవైలబిలిటీ ఉందన్నమాట. దీంతోపాటు ఎఫిషియెంట్ కన్వర్జరేషన్ అంటే శక్తివంతమైనటువంటి వనరు అనమాట. కానీ ఇది పొల్యూటింగ్ సోర్సెస్, అంటే బాగా ఎక్కువగా కాలుష్యాన్ని రిలీజ్ చేస్తుంది. ఇక బల్కీ టు ట్రాన్స్పోర్ట్, అంటే చాలా కష్టం అనమాట, ఎక్కువ మొత్తంలో ట్రాన్స్పోర్ట్ చేయడం అనేది చాలా కష్టం. ఇక హైడ్రల్ పవర్ అనేది చూసుకుంటే ఇది నాన్ పొల్యూటింగ్, అడ్వాంటేజెస్ అంటే దీనివల్ల పొల్యూషనే రాదు. తర్వాత ఏదైతే ఇరిగేషన్ అండ్ ఫిషింగ్ కూడా దీనివల్ల ప్రమోట్ చేయొచ్చు అనమాట, చాలా తక్కువ ఖర్చులోనే వస్తుంది.
ఇక్కడ ఏంటంటే డిస్ప్లేస్మెంట్ ఆఫ్ లోకల్ కమ్యూనిటీ. అంటే ఇప్పుడు మనకు ఈ యొక్క హైడల్ పవర్ అంటే ఏంటంటే మనం పెద్ద పెద్ద డ్యామ్లు అనేవి నిర్మిస్తాం. ఈ డ్యాముల నుంచి వచ్చే నీరు ఏదైతే ఉందో మనం ఇక్కడ డ్యామ్లు వాటర్ అనేవి ఇలా పడుతూ ఉంటుంది. దానివల్ల హైడల్ ఎనర్జీ అనేది ఇది యాక్చువల్గా పొల్యూషన్ అనేది క్రియేట్ చేయకపోయినప్పటికీ కూడా పెద్ద పెద్ద అరణ్యాలు పెద్ద పెద్ద ఊళ్ళని అనేవి ఖాళీగా చేయాలన్నమాట. సో దీన్ని ఒకవేళ పెట్టాలి అంటే చాలా ఎక్స్పెన్సివ్ అనమాట సెట్ చేయడం అనేది. సో దీనికి మనం చూసుకుంటే ఈ యొక్క దానికి చాలా తక్కువ కాల పరిమితి అనేది ఉంటుంది. మనం చూస్తే కనుక ఎక్కువ కాల పాటు ఆ బ్రిడ్జ్ అనేది ఉండదు, మళ్ళీ దీన్ని తిరిగి రెనోవేట్ చేయాలన్నమాట. సో ఇప్పుడు మనకు దీంట్లో పాటు ఇంకా ఏంటి ఫాజిల్ ఫ్యూయల్స్ అనేవి ఉన్నాయి. ఏదైతే ఉన్నాయో మనకు ఏవైతే ఫాజిల్ ఫ్యూయల్స్ అంటే పెట్రోల్ డీజిల్ ఇవన్నీ కూడా మనం ఫాజిల్ ఫ్యూయల్స్ అంటాం అనమాట. సో ఇక మనకు కోల్ కనుక వస్తే ఇది ఏంటంటే థర్మల్ పవర్ అనమాట. ఇది అంటే వేడి చేయడం వల్ల, థర్మల్ అంటే ఎప్పుడు కూడా వేడి చేయడం వల్ల తయారయ్యే ఒక ఎనర్జీ అనమాట. సో ఇక్కడ ఏంటంటే ఈ కోల్ని ఏంటంటే మనం ఏమంటామంటే మనకు ముద్దు పేరు ఏమని పెడతామంటే బర్రీడ్ సన్షైన్ అంటాం. అంటే పూడ్చిపెట్టబడిన ఈ యొక్క సూర్యశక్తి ఏదైతే ఉందో సూర్యుడి యొక్క కాంతి అంటాం అనమాట. ఇక్కడ మనకు ఈ యొక్క కోల్ని బాగా ప్రొడ్యూస్ చేసే దేశాలు ఏంటంటే చైనా, యుఎస్ఏ, జర్మనీ, రష్యా, సౌత్ ఆఫ్రికా అండ్ ఫ్రాన్స్ అనమాట. సో మనకి ఈ యొక్క మన భారతదేశంలో కనుక చూసుకుంటే ఏదైతే ఉందో రాణిగంజ్, తర్వాత జేరియా ఒకటి, ధన్బాద్ మనం లెసన్ స్టార్టింగ్లోనే చెప్పాను ధన్బాద్ గురించి. నెక్స్ట్ బొకారో అనేవి జార్ఖండ్లో, ఇవన్నీ కూడా జార్ఖండ్లోనే ఉన్నాయన్నమాట. నెక్స్ట్ మనకు పెట్రోలియంలో బాగా ఎక్కువ అంటే పెట్రోలియం గురించి మనం మాట్లాడుకుంటే ఇది బ్లాక్ లిక్విడ్ అంటాం అనమాట, నల్లగానే ఉంటుంది. ఇది ఏంటంటే మన క్రూడ్ ఆయిల్ అంటాం ఫస్ట్. ఈ క్రూడ్ ఆయిల్ నుంచి డీజిల్, పెట్రోలు, కిరోసిన్, వ్యాక్స్ అంటే ఏంటంటే మనం చెప్తాం కదా గ్రీజ్ అంటాం చూసారా ఆ వ్యాక్స్, తర్వాత ప్లాస్టిక్ మన పాలిథిన్ కవర్స్ అనేవి తయారు చేస్తాం కదా ఆ పాలిథిన్ కవర్స్ కూడా ఈ యొక్క దీంట్లో నుంచి వచ్చే వాటితోనే ఆ పాలీథిలిన్తోనే తయారు చేస్తారు. నెక్స్ట్ లూబ్రికెంట్స్ ఏవైతే ఉన్నాయో అంటే మనం 2T ఆయిల్స్ అని, ఇంజిన్ ఆయిల్స్ అని అవన్నీ పోస్తాం కదా ఇవన్నీ కూడా ఈ లూబ్రికెంట్స్ అన్నీ కూడా దీంట్లో నుంచి వచ్చాయి. నెక్స్ట్ పెట్రోలియం, వీటికి సంబంధించినటువంటి డెరివేటివ్స్ అన్నీ కూడా వీటిని బ్లాక్ గోల్డ్ అంటాం అనమాట, నల్ల బంగారం అని మాట్లాడతారు అనమాట. సో వీటి మనకు లార్జెస్ట్ ప్రొడ్యూసర్స్ అనేవి కనుక మనం చూసుకుంటే ఇరాన్, ఇరాక్, వెస్ట్ ఏషియా దేశాలు, సౌదీ అరేబియా, ఖతార్ ఇవన్నీ కూడా వెస్ట్ ఏషియా దేశాలు అనమాట. దాంతోపాటు యుఎస్ఏ, రష్యా, వెనిజులా, అల్గేరియా ఇవి కూడా బాగా ఎక్కువగా యొక్క పెట్రోల్ డీజిల్ని రిలీజ్ చేసే దేశాలు ఉంటాం. మన భారతదేశంలో అయితే డిగ్బాయ్ అనే ఏరియా, అస్సాము ఏది ఎక్కడుంది అస్సాంలో డిగ్బాయ్ ఏరియా, తర్వాత ముంబైకి సంబంధించినటువంటి ముంబై హై అనే ఒక ఏరియా, తర్వాత కృష్ణా గోదావరి రివర్ బేసిన్ ఆంధ్రప్రదేశ్లో ఉందన్నమాట. ఇక్కడ ఎక్కువగా అవైలబిలిటీలో ఉందన్నమాట. సో ఇక మనకు న్యాచురల్ గ్యాస్ అనేది మనం ఏమైనా చూస్తే ఏంటంటే ఈ న్యాచురల్ గ్యాస్ అనేది పెట్రోల్ అండ్ డీజిల్ డిపాజిట్స్ పార్టే ఉంటుంది అనమాట. ఆ డిపాజిట్స్లో నుంచి వచ్చిన ఆ స్మెల్ ద్వారా ఏర్పడింది న్యాచురల్ గ్యాస్ అనమాట. సో ఇదేంటంటే చాలా వరకు ఎక్కువగా రష్యా ఇది ఇండస్ట్రియల్ ఫ్యూల్గా డొమెస్టిక్గా వాడతారు. రష్యా, నార్వే, యూకే, నెదర్లాండ్స్లో వీటి యొక్క ప్రొడక్షన్ అనేది చాలా ఎక్కువ. మన భారతదేశంలో ఏదైతే ఉందో జైసల్మేర్ ఒకటి, కృష్ణా గోదావరి డెల్టా ఒకటి, నెక్స్ట్ త్రిపురలో మన రాష్ట్రంలో, తర్వాత ముంబైలో న్యాచురల్ గ్యాస్ రిసోర్స్ అనేవి బాగా ఎక్కువగా ఉన్నాయి అనమాట. సో ఇవి ఏంటంటే ఈ యొక్క టాక్సిక్ పొల్యూటెంట్స్ కావచ్చు ఈ యొక్క ఎక్కువగా పెరగనీయకుండా చాలా తక్కువ వరకు ఇవి ఉపయోగపడతాయి. న్యాచురల్ గ్యాస్ వల్ల ఏంటంటే పొల్యూషన్ అనేది తక్కువ అనమాట. నెక్స్ట్ హైడ్రల్ పవర్ అంటే మనం చెప్పుకున్నాం కదా డ్యామ్స్ రూపంలో మనం కట్టి నిర్మించడం వల్ల ఏర్పడేదే హైడ్రల్ పవర్స్ అనమాట. సో ప్రపంచం మొత్తం కూడా శక్తి వనరులో 1/4 వంతు శక్తి వనరు అనేది మనకు హైడ్రల్ పవర్ ద్వారానే వస్తుందన్నమాట. సో మన ప్రపంచంలోనే ఎక్కువగా హైడ్రల్ ఎనర్జీని వాడేది ఎవరంటే పెరాగ్వే ఒకటి, నార్వే ఒకటి, బ్రెజిల్ ఒకటి, తర్వాత చైనా. ఈ 4 దేశాలు అనేవి చాలా ఎక్కువగా ఈ యొక్క హైడ్రల్ ఎనర్జీని వాడతాయి. మన భారతదేశంలో అయితే కనుక ఏదైతే బాక్రానంగల్ ప్రాజెక్ట్ కావచ్చు, గాంధీ సాగర్ కావచ్చు, నాగార్జున సాగర్ కావచ్చు, దామోదర్ వ్యాలీ ప్రాజెక్ట్స్ ఇవన్నీ కూడా ఎక్కువగా ఈ యొక్క హైడ్రల్ ఎనర్జీ అనే దాన్ని రిలీజ్ చేస్తాయి అనమాట. ఇప్పుడు మనకు నాన్ కన్వెన్షనల్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ, ఈ నాన్ కన్వెన్షనల్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ కింద మనం మాట్లాడుకుంటే ఏంటి అంటే అసాంప్రదాయమైనటువంటి వాటిని నాన్ కన్వెన్షనల్ అంటాం. సాంప్రదాయమైన ఇప్పుడు దాకా చెప్పుకున్నాం. అసాంప్రదాయం ఏంటంటే ఎప్పటి నుంచి మనకు తరతరాలుగా రానివి ఏంటి సోలార్ ఎనర్జీ ఒకటి, విండ్ ఎనర్జీ ఒకటి, టైడల్ ఎనర్జీ ఒకటి, ఇవన్నీ కూడా ఏంటి అంటే తిరిగి ఉత్పన్నం అయ్యే శక్తి వనరులు అనమాట, రెన్యూవబుల్ అనమాట, తిరిగి ఎమ్మటెమ్మటి తయారవుతాయి. ఇంతకుముందు చెప్పుకున్న సాంప్రదాయబద్ధమైనవి కూడా తొందరగా తయారవు, ఇవి మాత్రం ఎమ్మటి తయారవుతాయి. సోలార్ అంటే సౌరశక్తి, నెక్స్ట్ విండ్ ఎనర్జీ అంటే గాలి ద్వారా వచ్చే ఏదైతే ఉందో గాలి శక్తి, తర్వాత టైడల్ అంటే ఏంటంటే అలల రూపంలో వచ్చే ఆ టైడల్ ఎనర్జీ. ఇవన్నీ కూడా మనకు ఏంటి ఈ యొక్క నాన్ కన్వెన్షనల్ రిసోర్సెస్ అనమాట. సో మనకి ఈ సోలార్ ఎనర్జీ వీటి గురించి మాట్లాడుకునే ముందు విండ్ ఎనర్జీ, తర్వాత సోలార్ ఎనర్జీ, టైడల్ ఎనర్జీ, బయోగ్యాస్, న్యాచురల్ ఎనర్జీ, న్యూక్లియర్ ఎనర్జీ ఇవన్నీ కూడా నాన్ కన్వెన్షనల్ అనమాట. తర్వాత జియోథర్మల్ ఎనర్జీ కూడా ఇవన్నీ కూడా నాన్ కన్వెన్షనల్ ఎనర్జీస్. సో వీటిలో మనం కనుక చూస్తే వాటి యొక్క అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ చూస్తే విండ్ ఎనర్జీ ఇది అస్సలు పొల్యూషన్ అనేది ఉండదు దీనివల్ల. కాబట్టి దీని ప్రొడక్షన్ అనేది మనం చూస్తుంటే కనుక లో కాస్ట్ ఎలక్ట్రిసిటీ అనేది అంటే వన్స్ సెటప్ అయిన తర్వాత ఈ యొక్క ప్రొడక్షన్ చాలా వరకు తక్కువ అనమాట. ఒకసారి సెటప్ అయిన తర్వాత ఒక్కసారి ఖర్చు పెడతాం,
వన్ టైం ఇన్వెస్ట్మెంట్ అనమాట, ఇంకా లైఫ్ లాంగ్ ఉపయోగపడుతూనే ఉంటుంది, ఎనర్జీ రిలీజ్ చేస్తూనే ఉంటుంది. సో దీని ఖర్చు కూడా తక్కువ, సేఫ్ అండ్ క్లీన్, చాలా వరకు ఏంటంటే రక్షణాత్మకంగా ఉంటుంది, శుభ్రంగా ఉంటుంది, ఎటువంటి పొల్యూషన్ అనేది ఉండదన్నమాట. కానీ ఇక్కడ మనకు వచ్చే పొల్యూషన్ ఏంటంటే నాయిస్ పొల్యూషన్ అనమాట. ఈ రెక్కలు తిరగడం వల్ల, ఆ ఫ్యాన్ రెక్కలు తిరగడం వల్ల సౌండ్ అనేది ఎక్కువగా వస్తుంది. దీంతోపాటు ఈ యొక్క విండ్ మిల్స్ అనేవి చాలా వరకు కాస్ట్లీ అనమాట, సెటప్ చేయడం, దీన్ని ఫస్ట్ పెట్టడమే చాలా ఖరీదు అనమాట. దీనివల్ల ఏమవుతుందంటే మనకు రేడియోలు కావచ్చు, టీవీకి సంబంధించినటువంటి సిగ్నల్స్ ఏవైతే ఉన్నాయో డిస్టర్బ్ అవుతూ ఉంటాయి. నెక్స్ట్ మనకు ఏవైతే ఉన్నాయో పక్షులు, ఏవైతే గాల్లో ఎగిరే పక్షులకు ఇవి చాలా వరకు ప్రమాదాన్ని కలిగిస్తాయి అన్నమాట. నెక్స్ట్ సోలార్ ఎనర్జీ ఏదైతే ఉందో ఇది ఎప్పటికీ తరగిపోలేదన్నమాట. సో ఇది కూడా నాన్ పొల్యూటెంటే, కానీ ఇది పెట్టాలంటే చాలా కాస్ట్లీ. తర్వాత ఏదైతే డిఫ్యూజ్డ్ సోర్స్ ఏదైతే ఉందో ఇది చాలా వరకు వేస్ట్ అయ్యే అవకాశం ఎక్కువ ఉందన్నమాట. ఈ యొక్క ఎనర్జీ తయారు చేసేటప్పుడు చాలా వరకు ఎనర్జీ అనేది వేస్ట్ అవుతూ ఉంటుంది అనమాట. నెక్స్ట్ టైడల్ ఎనర్జీ కనుక మనం చూస్తే కనుక ఇది కూడా నాన్ పొల్యూటెంటే, తర్వాత ఇది కూడా ఎప్పటికీ అంతరించిపోదనమాట. కానీ ఈ యొక్క వైల్డ్ లైఫ్ ఏదైతే ఉందో, ఆ యొక్క ఏదైతే ఉందో వన్యమృగాలన్నీ అంతరించిపోతుంది దీనివల్ల. సో దీన్ని మెయింటైన్ చేయాలంటే చాలా కష్టం అనమాట. తర్వాత ఈ యొక్క న్యూక్లియర్ ఎనర్జీ అనేది చూస్తే కనుక ఈ యొక్క ఏదైతే ఎక్కువ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ, అంటే మనం చాలా తక్కువ న్యూక్లియర్తో ఎక్కువ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ అనేది మనం సంపాదించవచ్చు అనమాట. కానీ ఏంటంటే ఇది రేడియో యాక్టివిటీ వేస్ట్ అనేది తయారు చేస్తే దాన్ని మనం డిస్పోజ్ చేయలేము అనమాట. ఇది చాలా ఖరీదైంది కూడా. తర్వాత బయోగ్యాస్ అనేది చూస్తే ఇది చాలా తక్కువగా, తర్వాత చాలా ఈజీగా ఆపరేట్ చేయొచ్చు. దీనివల్ల ఏంటంటే ఈ యొక్క బయో వేస్ట్ ఏదైతే ఉందో దాన్ని మనం ఉపయోగించుకోవచ్చు అనమాట. దీనివల్ల ఏంటంటే గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఏంటంటే CO, తర్వాత CO2 ఒక ఏవైతే ఉన్నాయో ఆ CO2 అనేవి, CO2 ముఖ్యంగా కార్బన్ డైఆక్సైడ్ అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది అనమాట. సో మనకు జియోథర్మల్ ఎనర్జీ అంటే ఏంటంటే ఇది క్లీన్ అండ్ ఎకో ఫ్రెండ్లీ అనమాట. ఇది చాలా వరకు శుభ్రంగా ఉంటుంది, ఎకో ఫ్రెండ్లీ అనమాట. సో ఆల్వేస్ అవైలబుల్, ఎప్పుడు అందుబాటులో ఉంటుంది అనమాట. ఇది మనం లొకేట్ అండ్ డిసడ్వాంటేజెస్ అంటే ఏంటంటే సిటీలకు చాలా దూరంగా లొకేట్ చేయాలా, దీన్ని చాలా కాస్ట్లీ అనమాట. ఇది ట్రాన్స్పోర్ట్ చేయడం అనేది చాలా వరకు కష్టం, ఒక చోట నుంచి దీన్ని పంపడం. అంటే జియోథర్మల్ ఎనర్జీ అంటే భూమి లోపల ఉన్నటువంటి వేడిని ఉపయోగిస్తాం. భూమి లోపల చాలా లోతుగా హోల్ వేసి ఆ వేడిని ఏదైతే ఉందో ఆ వేడిని పైకి తీసుకురావడం వల్ల ఆ వేడితో కొంత ఎనర్జీని తయారు చేస్తాం అనమాట. ఇది జియోథర్మల్ ఎనర్జీ అనమాట. ఇది ఎప్పటికీ అంతరించిపోదు, దీనివల్ల ఎటువంటి పొల్యూషన్ ఉండదు. కానీ చాలా దూరంగా ఊరికి, అంటే లోపల భూమిలోంచి చాలా లోపల తవ్వాలి కాబట్టి, అంటే డ్రిల్లింగ్ చేయాలి కాబట్టి దీనివల్ల ఖర్చు కొంచెం ఎక్కువ ఉంటుంది. తర్వాత దాన్ని ట్రాన్స్పోర్ట్ చేయడం కూడా కష్టం అనమాట. ఇప్పుడు మనం కనుక సోలార్ ఎనర్జీ, సోలార్ సెల్స్ అనేవి మనం చూస్తే కనుక వీటిని ఆపరేట్ చేయడం ఫిక్స్ చేయాలా, చిన్న చిన్న మనకు ఈ బోర్డు లాగా ఉంటాయి, వీటిని ఫిక్స్ చేయాలా. మనకి ఇక్కడ సమస్య ఏంటంటే సోలార్ ఎనర్జీ అనేది రోజు తయారు చేసుకుంటాం, దాన్ని స్టోర్ చేసుకోవడం అనేది ప్రాబ్లం అనమాట. స్టోరింగ్ కెపాసిటీ అనేది లేదు. కరెంట్ అనేది ఎప్పుడు కూడా మనం అప్పటికప్పుడు వాడేయాలి. బ్యాటరీలో ఎన్ని బ్యాటరీలు పెట్టాలా, మనం కొంత ఎనర్జీని, చిన్న ఎనర్జీని స్టోర్ చేయాలంటేనే ఇంతలో సైజు బ్యాటరీ కావాలి. సోలార్ ఎనర్జీ డైలీ ప్రొడ్యూస్ చేసే ఎనర్జీని మనం స్టోర్ చేయాలంటే ఇంకెంత పెద్ద బ్యాటరీలు కావాలా. సో అది ప్రాబ్లం. ఇక విండ్ ఎనర్జీ మనం కనుక చూసుకుంటే ఈ విండ్ ఎనర్జీ అనేది ఎక్కువగా హైగా అవైలబిలిటీ ఉన్నటువంటి ఈ యొక్క దేశాల్లో మనం ముఖ్యంగా చూసుకుంటే నెదర్లాండ్స్ ఒకటి, జర్మనీ, డెన్మార్క్, USA, UK, స్పెయిన్ అనే దేశాలు బాగా ఎక్కువ ఉన్నాయన్నమాట. ఇక న్యూక్లియర్ ఎనర్జీ, ఈ న్యూక్లియర్ ఎనర్జీ అనేది మనం కనుక చూస్తే యురేనియం, థోరియం అనే యొక్క న్యూక్లియర్ ఎలిమెంట్ ఏదైతే ఉందో వాటిని ఉపయోగించి మనం యురేనియం, వీటి ద్వారా మనం ఏం చేస్తామంటే ఎనర్జీ అనేది తయారు చేస్తాం అనమాట. వీటికి సంబంధించి ఎక్కువగా ఉన్నటువంటి న్యూక్లియర్ పవర్ ప్లాంట్ USAలు యూరోప్ ఖండంలో ఎక్కువగా ఉన్నాయన్నమాట. మన భారతదేశంలో అయితే రాజస్థాన్, జార్ఖండ్లో మనకు యురేనియం సంబంధించినటువంటి నిక్షేపాలనే చాలా ఎక్కువ మొత్తంలో ఉన్నాయి. థోరియం అయితే మనకు కేరళకు సంబంధించినటువంటి ఈ యొక్క మోనోజైడ్ శాండ్ ఏదైతే ఉందో, అంటే ఈ యొక్క సముద్ర తీరంలో ఉన్నటువంటి ఇసుక ఏదైతే ఉందో ఆ ఇసుకలో బాగా ఈ థోరియం అనేది ఎక్కువగా అవైలబిలిటీ ఉందన్నమాట. సో ఇప్పుడు మనకు ఈ యొక్క న్యూక్లియర్ పవర్ అనేది మన భారతదేశంలో మనం ఏమైనా చూసుకుంటే తమిళనాడులో కాలాపాకంలో ఉంది, తర్వాత తరపూర్ ఎక్కడైతే మహారాష్ట్రలోని తరపూర్లో, తర్వాత ఈ యొక్క రాణా ప్రతాప్ సాగర్ ఎక్కడ నియర్ కోట ఇన్ రాజస్థాన్లో ఉంది, తర్వాత ఉత్తరప్రదేశ్ సంబంధించినటువంటి ఈ యొక్క రాష్ట్రంలో నరోరాలో ఉందన్నమాట. తర్వాత కర్ణాటకలోని కైగా అనే యొక్క ప్రదేశాల్లో ఈ యొక్క న్యూక్లియర్ ఎనర్జీ అనేది ఉంది. ఇందాక చెప్పాం కదా న్యూక్లియర్ ఎనర్జీతో ఉన్నటువంటి సమస్యలు ఏంటో. తర్వాత థర్మల్ ఎనర్జీ అనేది మనం కనుక చూస్తే మనం చెప్పాం కదా భూమిలో నుంచి హీట్ అనేది ఇలా బయటికి తీస్తారనమాట. ఆ హీట్ ద్వారా ఎనర్జీ అనేది తయారు చేస్తారనమాట. సో దీన్నే మనం ఏమంటాం, థర్మల్ ఎనర్జీ అని అంటాం. సో ఈ యొక్క థర్మల్ ఎనర్జీ వల్ల ఏంటి అంటే ఈ యొక్క ఇలా పవర్ ప్లాంట్ అనేది చేస్తారు. సో భూమి లోపల ఇలా డ్రిల్లింగ్ ద్వారా ఈ యొక్క వాటర్ కావచ్చు, వాల్ కావచ్చు, ఈ స్టీమ్ అనే దాన్ని ఉపయోగించుకొని ఈ న్యాచురల్గా ఈ క్రాకులు వచ్చిన దాంట్లో నుంచి ఈ స్టీమ్ అనే దాన్ని ఉపయోగించుకొని ఈ టర్బైన్స్ అనేవి రన్ చేస్తారన్నమాట. దానివల్ల శక్తి అనేది వస్తుంది. సో మనకి ఇక్కడ చూస్తే కనుక US ఏదైతే ఉందో ప్రపంచంలోకి అత్యంత థర్మల్ ఎనర్జీ కలిగిన స్టేషన్ US, తర్వాత న్యూజిలాండ్, ఐస్లాండ్, ఫిలిప్పైన్, సెంట్రల్ అమెరికా. మన భారతదేశంలో వచ్చేసి మణికరణ్ ఏదైతే ఉందో హిమాచల్ ప్రదేశ్లోను, తర్వాత పూగా వ్యాలీ లడాఖ్లోనూ ఉందన్నమాట. ఇది బాగా చలైనటువంటి ప్రదేశాల్లోనే ఎక్కువగా ఈ యొక్క థర్మల్ ఎనర్జీ ఉంటుంది అనమాట. ఇక టైడల్ ఎనర్జీ కనుక మనం చూస్తే ఏంటంటే మనకు స్ట్రైట్స్ అనేవి మనం చెప్పుకున్నాం. 2 సముద్రాల మధ్య చిన్న దారి ఏదైతే ఉందో వాటిని స్ట్రైట్స్ అంటాం అనమాట. ఆ స్ట్రైట్స్లోనే ఈ థర్మల్ ఎనర్జీని పెడతారు. అలలు వచ్చి గట్టిగా వేగంగా కొట్టుకున్నప్పుడు ఆ టర్బైన్స్ అనేవి తిరుగుతూ ఉంటాయి అనమాట.
సో ఇవి ఎక్కువగా రష్యా, ఫ్రాన్స్, గల్ఫ్ ఆఫ్ కచ్, తర్వాత ఇండియాలో అయితే కనుక ఈ యొక్క ఏదైతే గల్ఫ్ ఆఫ్ కచ్ అనేది మన భారతదేశంలో ఉంది, అది గుజరాత్ దగ్గర ఏదైతే ఉందో అక్కడ ఉన్న ప్రదేశాల్లో ఈ యొక్క టైడల్ మిల్స్ అనేవి మనకు ఎక్కువగా మనకు ఉన్నాయన్నమాట. నెక్స్ట్ బయోగ్యాస్ అంటే ఏ లేదండి, మనం ఇంట్లో తయారయ్యే అంటే జంతువుల వేస్ట్ నుంచి, మన కిచెన్లో వచ్చే వేస్ట్ నుంచి, అంటే మానవుడి నుంచి వచ్చే వేస్ట్ ఏదైతే ఉందో, మానవుడి యొక్క క్రియల వల్ల వచ్చే వేస్ట్ ఏదైతే ఉందో దాన్ని స్టోర్ చేసి ఒక ట్యాంకులో స్టోర్ చేసి బయోగ్యాస్ అనేది తయారు చేస్తారనమాట. సో ఈ బయోగ్యాస్ అనేది చాలా వరకు మంచిది, కుకింగ్కి కావచ్చు, హీటింగ్ కావచ్చు, లైటింగ్కి చాలా ఉపయోగపడుతుంది అనమాట. సో ఇక ఎనర్జీ అనేది ఎప్పటికీ అంతరించిపోదు. ఇప్పుడు మన మనిషి ఉన్నంతకాలం ఈ ఎనర్జీ అనేది ఈజీగా తయారు చేసుకోవచ్చు అనమాట. సో దీన్ని బాగా ఏది బ్రైటర్గా కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. ఇది ఇప్పటివరకు మనం చెప్పుకున్నటువంటి లెసన్ అండి, ఎనర్జీ రిసోర్సెస్ కావచ్చు లేకపోతే మినరల్స్ గురించి. సో మన లాస్ట్ సెషన్ ఏంటంటే ఈ క్వశ్చన్స్ అనేవి ఒకసారి చూద్దాం. ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్. నేమ్ ఎనీ త్రీ కామన్ మినరల్స్ యూజ్డ్ బై యూ ఎవ్రీడే. మనం ఏది ఎక్కువగా వాడతాం? గోల్డ్ అనేది వాడతాం, తర్వాత ఐరన్ వాడతాం. మన ఇంట్లో మనం జనరల్గా చూసేది గోల్డ్, ఐరన్, తర్వాత కాపర్, మనం ఏదైతే మనకు వంట సామాగ్రికి ఉపయోగించే కాపర్ ఇవి వాడుతూ ఉంటాం. వాట్ ఈజ్ అన్ ఓర్ అంటే మనకు ముడి వస్తువు ఏదైతే ఉందో దాన్ని ఓర్ అంటాం అనమాట. ఓర్స్ ఆఫ్ మెటాలిక్ మినరల్స్ ఆర్ జనరల్లీ లొకేటెడ్. ఎక్కడ దొరుకుతాయి? ఇవన్నీ కూడా భూమిలో దొరుకుతూ ఉంటాయి. ఓర్ అంటే ఏంటంటే ముడి వస్తువు ఏదైతే ఉందో రా ఫామ్లో ఉన్నదాన్ని మనం ఓర్ అంటాం అనమాట. నేమ్ టు రీజియన్స్ ఆర్ రిచ్ ఆఫ్ న్యాచురల్ గ్యాస్ రిసోర్సెస్. న్యాచురల్ గ్యాస్ అనేది బాగా లభ్యమయ్యేది మన భారతదేశంలో ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే ఉందో గోదావరి ఈ యొక్క బేసిన్ ఒకటి, తర్వాత ముంబైలోని ముంబై హై అనే ప్రాంతాల్లో బాగా రిచ్గా ఎక్కువగా అవైలబిలిటీ ఉందన్నమాట. విచ్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ వుడ్ యూ సజెస్ట్ ఫర్ అంటే ఏ సోర్స్ ఆఫ్ ఎనర్జీ అనేది మనం సజెస్ట్ చేయొచ్చు. రూరల్ దాంట్లో మనం బయోగ్యాస్ అనేది సజెస్ట్ చేయొచ్చు, ఎందుకని అక్కడ ఎక్కువగా పాడి పరిశ్రమ ఉంటుంది కాబట్టి పశువుల వేస్ట్ అనేది వస్తుంది. కోస్టల్ ఏరియాలో మనం చూసుకుంటే కనుక ఏదైతే నదీ ప్రాంతాల్లో సముద్ర తీర ప్రాంతాల్లో నదీ ప్రాంతాల్లో ఏంటంటే విండ్ ఎనర్జీ కానీ టైడల్ ఎనర్జీ కానీ మనం రెండు వాడచ్చు. తర్వాత ఈ యొక్క ఎరిడి రీజియన్స్లో ఏంటంటే ఫాజిల్ ఫ్యూయల్స్ అనేవి వాడచ్చు అనమాట. నెక్స్ట్ గివ్ 5 ways ఇన్ విచ్ యూ కెన్ సేవ్ ఎనర్జీ ఎట్ హోమ్. అంటే ఏం చేయాలి? 5 ways అంటే అండి, మనకు అవసరమైతే లైట్లు, ఫ్యాన్లు వాడటం, ఇవి మన జనరల్గా తెలిసిందే కదా. టిక్ ఆన్సర్స్ ఏవైతే ఉన్నాయి కరెక్ట్ ఆన్సర్స్ అన్నాడు. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ మినరల్స్. మినరల్స్ సంబంధించినటువంటి క్యారెక్టరిస్టిక్స్ ఏది కాదు. దే ఆర్ నాట్ ఇన్ఎగ్జాస్టబుల్ అంటే ఇవి ఎప్పటికీ కూడా అంతరించిపోవు అన్నాడు. ఇదే క్యారెక్టరిస్టిక్, ఇది అంతరించిపోతాయి, ఇదే కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఇవి మిగతా అన్ని రాంగ్ ఆన్సర్స్ అనమాట. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ ప్రొడ్యూసర్ ఆఫ్ మైకా. మైకాను ప్రొడ్యూస్ చేయలేని రాష్ట్రం ఏదంటే మనం ఆల్రెడీ చూసాం, జార్ఖండ్, రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్ ఉంది, ఒక కర్ణాటక మాత్రం లేదనమాట. సో కర్ణాటక ఈజ్ ద రైట్ ఆప్షన్. తర్వాత విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఎ లీడింగ్ ప్రొడ్యూసర్ ఆఫ్ కాపర్ ఇన్ ద వరల్డ్. లీడింగ్ ప్రొడ్యూసర్ ఆఫ్ కాపర్ ఎవరంటే చిలీ అనేది. చిలీ ఒకటి, పెరు ఒకటి, ఈ రెండు కాపర్ని ఎక్కువగా రిలీజ్ చేస్తారు అంటే ప్రొడ్యూస్ చేస్తారనమాట. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్రాక్టీసెస్ ఈజ్ నాట్ కన్సర్వ్ ఎల్పిజి ఇన్ యువర్ కిచెన్. మనం ఎల్పిజిని మనం ఎక్కువగా అంటే దాన్ని ఎక్కువగా వేస్ట్ కాకుండా చూడడానికి ఉపయోగించని విధానం ఏంటి అన్నాడు. అదే కుకింగ్ ఫుడ్ ఇన్ యాన్ ఓపెన్ ప్యాన్ కెప్ట్ ఇన్ ఆన్ లో ఫ్లేమ్లో ఓపెన్ ప్యాన్ కనుక మనం పెట్టామనుకుంటే ఎక్కువ ఏదైతే ఉందో అది వేస్ట్ అవుతుంది అనమాట, ఎల్పిజి వేస్ట్ అవుతుంది. ఇది రైట్ ఆన్సర్. తర్వాత గివ్ రీజన్స్. ఎన్విరాన్మెంట్ ఆస్పెక్ట్స్ మస్ట్ కేర్ఫుల్లీ లొకేటెడ్ ఇంటూ బిఫోర్ బిల్డింగ్ హ్యూజ్ డ్యామ్స్. అవును కదా, పెద్ద పెద్ద డ్యామ్స్ నిర్మించాలంటే మనం కొన్ని పర్యావరణ సహితమైనటువంటి అంశాలు చూడాలి. అక్కడ ఏదైతే ఉందో వైల్డ్ లైఫ్ అనేది దెబ్బతింటుంది. తర్వాత అక్కడ నివాసితులు ఎవరైతే ఉన్నారో ఆ నివాసితులందరూ కూడా అక్కడ నివాసాలు కోల్పోతారు, రెసిడెన్షియల్ ఏరియాలు అనేవి కోల్పోతుంది, ఎక్కువ మొత్తంలో అరణ్యాలు అనేవి నాశనం చేయబడతాయి. సో ఈ యొక్క ఏదైతే ఉందో ఆ యొక్క వాటర్ మారటం వల్ల, దారి మారటం వల్ల కొన్ని గ్రామాలు అనేవి నీట మునిగిపోయి అవి కూడా అంతరించిపోతాయి అనమాట. నెక్స్ట్ మోస్ట్ ఇండస్ట్రీస్ ఆర్ కాన్సన్ట్రేటెడ్ అరౌండ్ కోల్ మైన్స్. ఎందుకని ఈ యొక్క కోల్ మైన్స్ చుట్టూ ఎక్కువ ఇండస్ట్రీస్ ఎందుకు ఉంటున్నాయి అంటే, కోల్ మైన్స్ అంటే ఇప్పుడు మనకు ఇండస్ట్రీస్ నడవాలి అంటే ఎనర్జీ అనేది అవసరం. సో ఎనర్జీ ఎక్కడైతే అందుబాటులో ఉంటుందో అక్కడే ఇండస్ట్రీస్ అనేవి ఉంటాయి అనమాట. పెట్రోలియం ఈజ్ రిఫర్ టు యాజ్ బ్లాక్ గోల్డ్. ఎందుకు బ్లాక్ గోల్డ్ అన్నారంటే ఇది నల్లగా ఉంటుంది. సో బంగారం ఎంత విలువైన వస్తువో ఈ పెట్రోలియం కూడా అంతే విలువైన వస్తువు అనమాట. నెక్స్ట్ క్వారీయింగ్ కెన్ బికేమ్ ఏ మేజర్ ఎన్వైరన్మెంటల్ కన్సర్న్. అంటే క్వారీయింగ్ అంటే ఏంటంటే ఈ యొక్క గనులను తవ్వటం ఏదైతే ఉందో చాలా వరకు పర్యావరణాన్ని నాశనం చేస్తుంది. దీనివల్ల అరణ్యాలు ఇవన్నీ కూడా అంతరించిపోతాయి అనమాట. నెక్స్ట్ డిస్టింగ్విష్ బిట్వీన్ ద ఫాలోయింగ్ కన్వెన్షనల్ అండ్ నాన్ కన్వెన్షనల్. అంటే సాంప్రదాయబద్ధం కానీ. సాంప్రదాయబద్ధమైన ఏంటి? ఫాజిల్ ఫ్యూయల్స్, తర్వాత ఏదైతే ఉందో మన హైడ్రో ఎనర్జీ ఒకటి, తర్వాత ఈ యొక్క వుడ్ ఏదైతే ఉందో ఆ వుడ్ వల్ల వచ్చే ఎనర్జీ. నాన్ కన్వెన్షనల్ అంటే ఏంటి? సోలార్ ఎనర్జీ, విండ్ ఎనర్జీ, టైడల్ ఎనర్జీ, ఇవన్నీ కూడా మనం
ఏమంటాం నాన్ కన్వెన్షనల్ ఎనర్జీస్ అంటాం అనమాట. బయోగ్యాస్ అండ్ న్యాచురల్ గ్యాస్. బయోగ్యాస్ అంటేనేమో మనకు ఏదైతే ఉందో వేస్ట్ ద్వారా వచ్చేది బయోగ్యాస్. న్యాచురల్ గ్యాస్ అంటే భూమిలో దొరికేది. ఫెర్రస్ అండ్ నాన్ ఫెర్రస్ మినరల్స్. ఫెర్రస్ అంటే ఏంటి, మనకు ఐరన్ యొక్క ఓర్కు సంబంధించినటువంటి ఏవైతే ఖనిజం ఉంటుందో వాటిని ఫెర్రస్ అంటాం. ఐరన్ ఓన్ కానివి ఏవైతే ఉన్నాయో వాటిని నాన్ ఫెర్రస్ అంటాం అనమాట. ఇప్పుడు మనం దీనిలో చూసుకుంటే ఈ యొక్క ఐరన్ కావచ్చు, తర్వాత బాక్సైడ్ కావచ్చు, కాపర్ కావచ్చు, మ్యాంగనీస్ కావచ్చు, ఇవన్నీ కూడా మనం ఫెర్రస్ అంటాం. నాన్ ఫెర్రస్ అంటే ఏంటి, ఈ యొక్క ఏవైతే మనం చెప్పుకున్నామో ఏది లైమ్ స్టోన్, ఇవన్నీ కూడా మనం నాన్ ఫెర్రస్ కింద తీసుకుంటాం అనమాట. మెటాలిక్, నాన్ మెటాలిక్. ఇక మెటాలిక్ అంటే ఇవి కూడా ఐరన్ ఏదైతే ఉందో ఐరన్. నాన్ మెటాలిక్ అంటే గోల్డ్ ఏదైతే ఉందో గోల్డ్ సిల్వర్, వీటన్నిటి కూడా మనం నాన్ మెటాలిక్స్ అని అంటాం అనమాట. సో ఇదండి ఈ యొక్క ఏదైతే ఉందో ఈ యొక్క ఎన్సీఆర్టీకి సంబంధించినటువంటి జియోగ్రఫీ, 8th క్లాస్ జియోగ్రఫీకి సంబంధించినటువంటి ఈ యొక్క 3rd యూనిట్. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఏదైనా చెప్పాలి అనుకుంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అవ్వని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్.